ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 18, 19, 20 తేదీలలో ఇంతవరకు మిమ్మల్ని పట్టించుకోని వారు ఈ 3 రోజులలో మిమ్మల్ని శభాష్ అంటారు. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి వృశ్చిక రాశి వారికి ఆగస్టు 18, 19, 20 తేదీలు మీ పేరు మరియు గౌరవం పెరిగే సమయం. గతంలో మిమ్మల్ని పట్టించుకోని వారు మరియు మీ మాటకి విలువ ఇవ్వని వారు లేదా మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసిన వారు ఇప్పుడు మీ శ్రమ ఫలితాలు చూసి ఆశ్చర్యపడి గౌరవం చూపుతారు. ఇక జ్యోతిషపరంగా ఇలా ఎందుకు జరుగుతుంది? మీ రాశి అధిపతి కుజుడు ఈ కాలంలో శుభస్థానంలో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం మరియు ఫలప్రాప్తి పెరుగుతుంది. శని ప్రభావం తగ్గిపోవడం వల్ల మీరు చేసిన కష్టానికి ఫలితం వెంటనే కనబడుతుంది. గురువు గ్రహం దృష్టి ఉండడం వల్ల మీ ప్రతిష్ట పెరగడానికి కూడా సహాయపడుతుంది. ఇక ఇది జీవితంలో ఎలా అనుభవిస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చేస్తున్న పనిలో లేదా బిజినెస్లో ఒక విజయవంతమైన ఫలితం రావచ్చు. ఇక మీ ఆలోచనలు మరియు నిర్ణయాలు కూడా ఎంతో బాగా సక్సెస్ అవుతాయి. మీ మీద నమ్మకం లేనివారు కూడా ఇప్పుడు మీ మాటలను సీరియస్గా తీసుకుంటారు. కొంతమంది నీ వల్లే ఇది జరిగిందా అని బహిరంగ అంగీకరిస్తారు. ఈ సమయంలో మీరు వినమ్రతతో ఉండి ఎవరు మీ గురించి తప్పుగా అనుకున్నారో వారికి క్షమ చూపించండి. దీనివల్ల మీ పుణ్యం మరియు ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. ఇంకా కొన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిమ్మల్ని తక్కువ చూసిన వారు మీ శ్రమ చూసి గౌరవిస్తారు. ఇక మీరు ప్రారంభించిన పనులు కూడా సక్సెస్ అవుతాయి. ఇంట్లో పెద్దల నుండి మంచి మాటలు మరియు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల ప్రశంసలు కూడా వస్తాయి. బిజినెస్లలో కొత్త కస్టమర్లు రావచ్చు మరియు మీ పేరు ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. పాత డబ్బులు తిరిగి రావచ్చు. చిన్న పెట్టుబడులు కూడా లాభాలు ఇస్తాయి. ఆకస్మిక ఖర్చులు ఉంటాయి కానీ అవి శుభకార్యాల కోసమే జరుగుతాయి. ఇక కుటుంబం సంబంధాల గురించి మాట్లాడుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది. కొంతకాలంగా దూరంగా ఉన్న స్నేహితులు కూడా మళ్ళీ కలుస్తారు. పెద్దల మాట వింటే మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ఇక ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త అప్పులు తీసుకోవడం మానుకోండి. ఆవేశంతో మాట్లాడకండి, ముఖ్యంగా ఆఫీస్ లేదా బిజినెస్లలో. ఆరోగ్య విషయంలో తలనొప్పి, ఒత్తిడి సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకండి. రాత్రి ఎక్కువగా మేల్కొని ఉండడం తగ్గించండి. ఇక శుభకార్యాలు, పూజలు చేస్తే ఏ విధంగా లాభాలు ఉంటాయో చూద్దాం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి లేదా హనుమాన్ స్వామిని పూజించండి. ఓం నమో హనుమతే నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇంట్లో దీపం వెలిగించి పసుపు కుంకుమను సమర్పించండి. ఇక ఈ 3 రోజులలో మీ శుభ సమయాలు ఏంటిలో చూద్దాము. ఉదయం 7:45 నుండి 9:15 వరకు. ఇక సాయంత్రం 4:30 నుండి 6:30 వరకు. ఈ సమయంలో మీరు చేసే పనులు సాఫల్యం సాధిస్తాయి. ఈ 3 రోజులు మీ జీవితంలో పాజిటివ్ మార్పులు తీసుకురావడమే కాకుండా మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు కూడా శుభాకాంక్షలు చెప్పే స్థితికి వస్తారు. మీ కష్టానికి ఫలితం దొరుకుతుంది. అదృష్టం మీ వైపే ఉంటుంది. ఇది వృశ్చిక రాశి వారి ఆగస్టు 18, 19, 20 తేదీల జాతక ఫలితాలు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ రాశి వారితో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జాతక ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం.